Hello everyone, welcome to UPSC Radio. TGPSC Group 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్కి స్వాగతం. సో తెలంగాణ జోగ్రఫీలో క్వశ్చన్ తీసుకుందాం. ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద డామినెంట్ సాయిల్ టైప్స్ ఫౌండ్ ఇన్ తెలంగాణ స్టేట్? సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్. తెలంగాణలో ఉండే సాయిల్ టైప్స్ డామినెంట్, అట్లీస్ట్ డామినెంట్, అన్ని సాయిల్ టైప్స్ రాయలేకపోయినా ఇంపార్టెంట్ సాయిల్ టైప్స్ అయితే రాయాలి. క్వశ్చన్ అక్కడితో అయిపోయిందా? లేదు. అండ్ హౌ డూ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపాక్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అండ్ క్రాప్ సెలెక్షన్ ఇన్ ద రీజియన్? సో ఈ పర్టికులర్ సాయిల్ అగ్రికల్చర్ మీద, ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్ అంటే క్రాప్ ప్రొడక్టివిటీ దాని అర్థం, క్రాప్ సెలెక్షన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది క్వశ్చన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. క్వశ్చన్లో 2 పార్ట్స్. ఒకటి, బేసిక్గా మనల్ని ఏమడిగాడు, తెలంగాణ స్టేట్ వరకు కూడా డామినెంట్ సాయిల్ టైప్స్ని ఫస్ట్ హాఫ్ ద క్వశ్చన్లో రాయమని చెప్పాడు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్లో క్యారెక్టరిస్టిక్స్ ఇంపాక్ట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ క్రాప్ సెలెక్షన్ ఇన్ దిస్ రీజియన్. ఈ రెండు కూడా ఇంటర్లింక్ అయిన టాపిక్ అనమాట. సో దీన్ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. సో స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లం, అదే మన క్వశ్చన్ని స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అని కూడా అనొచ్చు. ఆబ్జెక్టివ్నెస్ అంటే అసలు మన ఆబ్జెక్టివ్స్ ఏంటో అర్థం చేసుకోవడమే ఒక ఆబ్జెక్టివ్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ అదే. క్వశ్చన్ ఇష్టం వచ్చినట్టు రాయడం కూడా, అసలు క్వశ్చన్ ఏం అడిగాడు అర్థం చేసుకోవడమే ఫస్ట్ క్వశ్చన్. పీడోజెనిసిస్ అంటే సాయిల్ యొక్క టైప్స్ అంటాం. అంటే తెలుగులో సాయిల్స్ని మృత్తికలు అంటాం. ఈ మృత్తికలు ఏర్పడే ప్రక్రియ, ద పీడోజెనిసిస్, ద ఫార్మేషన్ ఆఫ్ ద సాయిల్స్ ఫ్రమ్ ద రాక్, ద పేరెంట్ రాక్ ఉంటుంది అనమాట. అంటే ఒక రాక్ ఉంటుంది, దాన్ని పేరెంట్ రాక్ అంటాం. ఈ పేరెంట్ రాక్ పగిలిపోయి ముక్కలు అయిపోయి సాయిల్ ఫామ్ అవుతుంది. సో ద ఫార్మేషన్ ఆఫ్ ద సాయిల్ డిపెండ్స్ అపాన్ ద పేరెంట్ రాక్. అంటే తెలంగాణ రీజన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న పేరెంట్ రాక్ డక్కన్ రాక్. మనం డక్కన్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుంటే ఈ సాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఈజీగా తెలిసిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ ద సాయిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నేచురల్ వెల్త్. ఇటువంటి పాయింట్స్ మనం ఆన్సర్ని స్టార్ట్ చేయాలి. సో ఆన్సర్ని స్టార్ట్ చేసే ముందు అసలు ఆబ్జెక్టివ్స్ అంటే ఇంకోసారి ఆలోచిద్దాం. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఆబ్జెక్టివ్స్ని అర్థం చేసుకోవడమే ఒక ఆబ్జెక్టివ్. తర్వాత పీడోజెనిసిస్ని అర్థం గురించి తెలిసి ఉండాలి. సాయిల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ఫార్మింగ్ అంటే FOR కాదండి, అంటే తయారవడం కాదు, సాయిల్ ఫార్మింగ్ రెండు, దాని గురించి రెండింటి, ఎందుకంటే సాయిల్ ఫార్మింగ్ గురించి క్వశ్చన్ అడగలేదు, సాయిల్ అడిగాడు, ఫార్మింగ్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఫార్మింగ్ యొక్క ఫ్యాక్టర్స్ అడిగాడు. ఇక్కడ ఈ స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. మెన్షన్ అబౌట్ ద డక్కన్ గురించి రాయాలి, ఎందుకంటే తెలంగాణ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డక్కన్ పెనిన్సులర్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సాయిల్ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పెనిన్సులా. మరి పెనిన్సులా గురించి తెలియకుండా ఆ డక్కన్ గురించి ఎట్లా రాస్తుందో చెప్పండి. ఎఫెక్ట్ ఆన్ అగ్రికల్చర్, ఇంకా అగ్రికల్చర్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉందో అది కూడా రాయాలి. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ క్వశ్చన్ సేయింగ్ దట్ తెలంగాణ హ్యాస్ దిస్ అమౌంట్ ఆఫ్ సాయిల్స్, దీస్ ఆర్ ద సాయిల్ ఫార్మ్. ఇవి కాకుండా యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ఎ మోస్ట్ బ్యూటిఫుల్ వే. ఎలా రాయాలి? సో సాయిల్స్ ఆర్ కాల్డ్ నేచురల్ వెల్త్ అంటాం. సాయిల్స్ ఆర్ నేచురల్ వెల్త్ అని స్టార్ట్ చేయాలి. అవును కదా, ఇలా స్టార్ట్ చేయాలి ఆబ్వియస్లీ. సో యూ కెన్ ఈవెన్ టాక్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్, హౌ సాయిల్ విల్ బి ఫార్మ్డ్, వెదరింగ్తో ఫామ్ అవుతుంది. దీని మీద ఎక్కువ టైం వేస్ట్ కూడా చేసుకోవద్దు, మీకున్న టైం తక్కువ కాబట్టి ఒక్కొక్క పాయింట్. సో సాయిల్ ఫార్మేషన్ డిపెండింగ్ అపాన్ ద వెదరింగ్ ప్యాటర్న్ అండ్ ద పేరెంట్ రాక్ ఈస్ డక్కన్. సో యూ కెన్ ఈవెన్ మెన్షన్ లైక్ ఇండియా బొమ్మ వేయండి, ఈ డక్కన్ పెనిన్సులా వేయండి. నెక్స్ట్ తెలంగాణ వేస్తే మంచిది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీ అందరికి తెలంగాణ వచ్చిండాలి ఈ పాటికి. రైట్, జస్ట్ ఇక్కడ ప్లేస్ లేదు ఇలా వేస్తున్నాను. సో ఎఫెక్ట్ ఆన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ ఆన్ దిస్. సో ఈ పాయింట్ మీరు బాగా స్ట్రెస్ చేయాలి సాయిల్స్ చాప్టర్లో. సో దీని ఎఫెక్టే దీని మీద రిజల్ట్గా అవుతుంది. సో వెదరింగ్ ప్యాటర్న్ ఆఫ్ సాయిల్స్ ఇలా రాయాలి. సో సాయిల్స్ ఈజ్ ఎ నేచురల్ వెల్త్ అని ఫస్ట్ పాయింట్లో రాయాలి. అలాగే వెదరింగ్ ప్యాటర్న్ ఇన్ ద డక్కన్ పెనిన్సులా లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ద తెలంగాణ అని స్టార్ట్ చేయొచ్చు. దాంతోపాటు ఒక చిన్న బాక్స్ వేసేసి సాయిల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్స్ అని పెట్టండి. నేను చెప్తున్నా కదా, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా అట్రాక్టివ్గా మన ఆన్సర్ ఉండేటట్టు చూసుకోవాలి. సాయిల్ మీరు దీని మొత్తాన్ని కూడా ఇట్లా పాయింట్ వైజ్ రాయక్కర్లేదమ్మా. ఇదే మీద పాయింట్ వైజ్ రాస్తేనే మార్కులు ఇస్తారని అనుకోవద్దు. సాయిల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ది పేరెంట్ మెటీరియల్ మీద,
సెకండ్ది టోపోగ్రఫీ ఒకటి, అంటే టోపోగ్రఫీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ, ఈ టోపోగ్రఫీ చాలా ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఎంత రాక్ అనేది సర్ఫేస్కి ఎక్స్పోజ్ అయింది, ఇన్ఫ్యాక్ట్ ఈ ఫార్మేషన్ ఆఫ్ ద రాక్ స్లాంట్లో ఉందా, హిమాలయాస్లో ఉందా, మిడ్ లాటిట్యూడ్స్లో ఉందా, సాయిల్ ఎరోషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్లో ఉందా, లేదు లాంగర్ లాంగిట్యూడ్స్ అంటే మనకు 90 degrees లాంగిట్యూడ్స్లో ఉందా, 10 degree లాంగిట్యూడ్స్లో ఉందా, లేకపోతే 90 degrees లాటిట్యూడ్స్లో ఉందా, 10 degree లాటిట్యూడ్స్లో ఉందా. జనరల్గా లాటిట్యూడ్స్ ఎక్కువ వర్క్ చేస్తాయి వీటి మీద. దాంతోపాటు క్లైమేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండమ్మా, తెలంగాణ ఇక్కడ ఉందనుకోండి ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది, తెలంగాణ ఎక్కడెక్కడ ఉందనుకోండి తక్కువ వర్షం పడే అవకాశం ఉంది. సో టోపోగ్రఫీలో లాటిట్యూడ్స్ పొజిషన్ మీద కూడా మనకు సాయిల్ ఫార్మేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది నా ఉద్దేశం. ఆ పాయింట్ని మీరు ఖచ్చితంగా రాయాలి. సో క్లైమేట్ గురించి కూడా రాయాల్సి వస్తుంది. అంటే జస్ట్ పాయింట్స్ రాయండి చాలు. అంటే మీ ఎగ్జామినర్కి ఓహో ఈ అబ్బాయికి అన్ని విషయాలు తెలుసు, కానీ మనం అడిగిన క్వశ్చన్లో సాయిల్ ఫ్యాక్టర్స్ అగ్రికల్చర్కి ఎఫెక్ట్ అవుతుంది విషయమే రాశాడు కాబట్టి ఇతనికి నాలెడ్జ్ ఉంది అనే విషయాన్ని ఎగ్జామినర్కి మనం చెప్పకనే చెప్పాలి. కావాలంటే 4th పాయింట్ బయోలాజికల్ యాక్టివిటీ కూడా రాయొచ్చు. బయోలాజికల్ యాక్టివిటీ కూడా రాయొచ్చు. ఇప్పుడు మనం మెయిన్ ఆన్సర్లోకి వెళ్ళాలి. అంటే ఇవన్నీ ఏంటి, నేను షో ఆఫ్ అని చెప్పట్లేదు. ఇట్ విల్ ఎన్హాన్స్ ద ఆన్సర్ రైటింగ్ అట్లీస్ట్ బై 1 mark. మీ ఆన్సర్ ఎగ్జిస్టింగ్ ఆన్సర్ ఏదైతే ఉందో, మీకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని 1 mark ఎక్స్ట్రా రావడానికి ఈ ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఆన్సర్లోకి రండి. ఇంకేం రాస్తారో రాయండి. ఆ రెడ్ సాయిల్ గురించి రాయండి. ఫస్ట్ ఒక బాక్స్ గీసేయండి. రెడ్ ఒక 64 to 65% ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ సాయిల్ గీయండి, ఒక 25% ఉంటుంది. 25.5, 26 అనుకోవచ్చు, 25 అనుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్ రెడ్ మిక్స్డ్ ఉంటుంది అనమాట. రెడ్ అండ్ బ్లాక్ ఇది అన్ని బుక్స్లో ఉంటుంది అనమాట. అందులో ఏంటంటే ఒక 7% ఉంటుంది. దీనిలో కలిపేస్తారు. దానికన్నా ఇలా రాయడం బెస్ట్. నెక్స్ట్ లేటరైట్ సాయిల్ ఉంటుంది. ఇది ఒక 2% ఉంటుంది. ఇంకా మిగతా సాయిల్స్ ఉంటాయి, అదర్ సాయిల్స్, ఇదొక 1% ఉంటుంది. మొత్తం కలిపితే ఒక 100 ఉంటుంది. చూడండి, మీరు ఇట్లా చిన్న ఒక బాక్స్ కనుక గీస్తే ఎగ్జామినర్కి ఎంత ఇంప్రెషన్ ఉంటుంది మీ మీద. అరే ఈ అబ్బాయికి చాలా తెలుసు, లేదా ఈ అమ్మాయికి చాలా తెలుసు. ద ప్రాబ్లమ్ ఈస్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ హీఈస్ రైటింగ్ దిస్ పర్టికులర్ థింగ్స్. చాలు అండర్స్టాండ్. లేదు అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ కోసమే ఒక మ్యాప్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్లాక్ సాయిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ రీజన్లో మనకు బ్లాక్ సాయిల్ తీసుకోవచ్చు. దాంతోపాటు రివర్ ఎక్కడైతే పోతుందో అక్కడ అల్యూవేల్ సాయిల్ తీసుకోవచ్చు. రైట్. ఈ పార్ట్లో రెడ్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది. రైట్. అట్ ద సేమ్ టైం మనకు కింద రీజన్స్లో లేటరైట్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది. దాని క్లాసిఫికేషన్ మీరు రాయాల్సిందే, ఖచ్చితంగా రాయాల్సిందే. ఎక్కడెక్కడ ఏ సాయిల్స్ ఉంటాయని చెప్పి రాయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సాయిల్, దాన్ని మనము చల్కా సాయిల్ అని కూడా అంటాం. రెడ్కి ఇంకో పేరు అనమాట. రెడ్కి చల్కా సాయిల్ అంటాం. దాంతోపాటు దుబ్బ సాయిల్ అని కూడా అంటాం. ఇది బూత్ కదండి, దుబ్బ సాయిల్ అని కూడా అంటాం. ఓకే, రెడ్ లోమి సాయిల్ మన తెలంగాణ భాషలో దుబ్బ సాయిల్ అంటాం. సో ఇలా చల్క సాయిల్, దుబ్బ సాయిల్ అని పదం రాయండి, తప్పేముంది. అరే అంటే ఒక భావన కలుగుతారు. అదే మన వాడుకలో భాష కదా, మన ఈ చల్క దుబ్బ అనే పదాలు వాడితే మనకు బాగా ఒక చిన్న ఇంప్రెషన్ క్రియేట్ అవుతుందంటే ఎగ్జామినర్కి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ సాయిల్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది మీరు చెప్పండి. సింపుల్గా ఆలోచిస్తే గ్రెనైట్ నుంచి ఎక్కడ ఫామ్ అయ్యేది? గ్రెనైట్ నుంచి. గ్రెనైట్ అంటే ఏంటి? ఇగ్నియస్. సో ఇలా రాయండి. మరి ఎక్కువ వద్దు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ఇంతకు మించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ రెడ్ సాయిల్ ఎక్కడెక్కడ ఉందో రాస్తాం. ఓకే, ఎక్సెప్ట్ కరీంనగర్ డిస్టిక్లో 33 డిస్టిక్ 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాల్లో రెడ్ సాయిల్ ఉంది నీకు. ఎక్కడ లేదు? కరీంనగర్. మరి కరీంనగర్లో ఏముంది? అల్యూవేల్ సాయిల్ ఉంటుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రివర్ ఉండడం వల్ల, గోదావరి ఉండడం వల్ల.
గోదావరి బ్యాంక్స్ కాబట్టి. ఇలా కూడా రాయొచ్చు మీరు. యూ కెన్ ఈవెన్ రైట్. మరి అడగచ్చు, అదేంటి సార్ అట్లా చెప్తారు, అదేంది ఇక్కడ కూడా నిర్మల్లో కూడా గోదావరి ఉంది కదా, ఆదిలాబాద్లో కూడా గోదావరి ఉంది కదా, గార్లియన్ సాయిల్ ఈడాన్ని నుంచి వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ రాక్ ఉంటుందమ్మా. రాక్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మనకు సాయిల్ ఫార్మేషన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్లెయిన్ వచ్చేసరికల్లా సాయిల్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఉన్న సాయిల్ కాస్త అల్యూవల్ సాయిల్ అయిపోతుంది. అందువల్ల 32 అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్లో కరీంనగర్ తప్ప మొత్తం అన్ని చోట్ల మనకు ఈ సాయిల్ ఉంటుంది. కరీంనగర్లో మాత్రం అల్యూవల్ సాయిల్, రెడ్ సాయిల్ మిగతా చోట్ల ఉంటుంది అనమాట. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రెజెంట్, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్. అప్పుడు కదా మీ ఆన్సర్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఉత్తునే తలోమా అంటూ ప్రతి ఒక్కడు అదే ఆన్సర్ రాస్తే ఏముంటుంది చెప్పండి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ బిట్వీన్ యూ అండ్ ద అదర్, రైట్? నా బ్లాక్ సాయిల్ రాద్దాం, బ్లాక్ రెడ్ ఇంక్తో ఏం రాద్దాం, బ్లాక్ ఇంక్తోనే రాద్దాం, అంతే కదా. ఇంకా కలర్ని బ్లాక్ మార్చుకుందాం, ఓకేనా. సో బ్లాక్ సాయిల్, బ్లాక్ సాయిల్కి ఇంకో పేరేంటి, రిగర్ సాయిల్. కోర్స్ ఇది హిందీ నేమ్లు అండి, మన తెలంగాణ నేమ్ కాదు. సో ఇది దేనికోసం వాడతాం ఎక్కువగా, కాటన్ కోసం వాడతాం, ఓకేనా. అది ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇందాక చెప్పిన దానిలో రెడ్ సాయిల్ గురించి చెప్పే దానిలో, రెడ్ సాయిల్లో వాడు అగ్రికల్చర్ కూడా అడిగాడు కదా, దానికోసం టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇక్కడే రాసేయండి. ఇప్పుడు రెడ్ సాయిల్ గురించి ఇక్కడ రాస్తున్నాను. రెడ్ సాయిల్ ఎక్కువగా ఏం పంటలు పండిస్తాము, జనరల్గా షుగర్ కేన్ వాడుతుంటాము. వాడడం అంటే నా ఉద్దేశం పండిస్తాం. రైస్, వెజిటబుల్స్ వాడుతుంటాము, అంటే వెజిటబుల్ పండిస్తూ ఉంటాము. ఇట్లాంటివి ఎక్కువ వాడుతూ ఉంటాం. ముఖ్యంగా నిజామాబాదు ఇక్కడ ఈ ఏరియాస్ కొంచెం తక్కువ ఉంటుంది రెడ్ సాయిల్. కోర్స్ కరీంనగర్ తక్కువ, ఇక్కడ కూడా తక్కువ ఉంటుంది. సరే బ్లాక్ సాయిల్ విషయానికి వస్తే, బ్లాక్ సాయిల్లో కాటన్ ఎక్కువగా వేస్తూ ఉంటాం. అసలు ఈ బ్లాక్ కలర్ రావడానికి కారణం ఏంటో ఒక స్టేట్మెంట్లో రాయండి. అంటే ఇక్కడ సాలిడిఫికేషన్ ఆఫ్ లావా వల్ల బ్లాక్ సాయిల్ ఫామ్ అయింది అని రాయొచ్చు మీరు. ఇందులో కూడా బ్లాక్లో కూడా టైప్స్ ఉంటాయి అనమాట. మనకు షాలో బ్లాక్ అంటాం, SHALLOW, షాలో బ్లాక్. ఈ షాలో బ్లాక్ ఏంటంటే జిప్సం ఎక్కువ ఉంటుంది. అది కాకుండా సెకండ్ది మనకు డీప్ బ్లాక్ అంటాం. డీప్ బ్లాక్లో కూడా జిప్సం ఉంటుంది. కోర్స్ ఇందులో కూడా షాలో ఉంటుంది, డీప్ ఉంటుంది. దీనిలో జిప్సం ఉన్నవి, జిప్సం లేనివి. ఇందులో కూడా జిప్సం ఉన్నవి, జిప్సం లేనిది. జిప్సీ కాదు, జిప్సం. కొత్త కార్ వచ్చింది లేదు ఒకటి మారుతిలో, జిప్సీ అని. అది కాదు, ఇది జిప్సం. జిప్సం, నాన్ జిప్సం ఇలా రాస్తే ఎంత మీకు ఏదో టెక్నికల్ నాలెడ్జ్ వచ్చేసినట్టు ఉంటుంది కదా, రైట్? ఇలా రాయొచ్చు. అలా కాకుండా లేటరేట్ సాయిల్, ఇన్ఫ్యాక్ట్ ఈ సాయిల్ అంతా కూడా క్లేయి టైప్లో ఉంటుంది జనరల్గా. ఈ సాయిల్ ఏదైతే ఉందో క్లేయి టైప్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ క్లేయితో పాటు డీప్గా ఉంటుంది. డీప్గా ఉండడం వల్ల వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల కాటన్ లాంటి క్రాప్స్, షుగర్ కేన్ లాంటి క్రాప్స్, అంటే బనానా లాంటి క్రాప్స్, వేర్ వీ నీడ్ జెస్టేషన్ పీరియడ్ ఆఫ్ 1 year ఏదైతే ఉంటుందో అటువంటి ఏరియాస్లో బాగా ఉంటుంది, రైట్? దాంతోపాటు ఈ సాయిల్లో, ఈ బ్లాక్ సాయిల్లో మనకు ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా రాయొచ్చు, మినరల్స్ కూడా రాయొచ్చు, అల్యూమినియం ఉంటుంది, రైట్? సో దీస్ బ్లాక్ సాయిల్ కంటైన్స్ మినరల్స్ సచ్ as అల్యూమినియం, ఐరన్, మెగ్నీషియం, లైమ్. సో ఇలా రాయొచ్చు. లేదు ఇంకా క్యారెక్టరిస్టిక్స్లోకి వెళ్ళాలంటే దే ఆర్ పూర్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్ అని రాయొచ్చు. దే ఆర్ పూర్ ఇన్ ఆర్గానిక్, అల్యూవేల్ సాయిల్లో కాదు, దే ఆర్ వెరీ పూర్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. సో తెలంగాణలో ఎక్కడెక్కడ ఉంటుంది, మన కృష్ణ గోదావరి బేసిన్స్ దగ్గర ఉంటుంది. మనకు నిజామాబాద్, నిర్మల్, ఈ మంచిర్యాల, ఈ జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ఈ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. ఇలా రాయొచ్చు మీరు, ఓకేనా. అది అలా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకో సాయిల్ గురించి చెప్పాలంటే, లెట్ మీ ఎరేజ్ దిస్. లేటరేట్ సాయిల్స్ గురించి రాయొచ్చు. లేటరేట్ సాయిల్ అంటే నేను సాయిల్, అగ్రికల్చర్ రెండు కలిపి చెప్తున్నాను అనమాట, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో లేటరేట్ సాయిల్స్ ఏంటంటే లేటర్ అనే వర్డ్ నుంచి వచ్చిన అంత సోదంతా రాయట్లేదు. వీ హ్యావ్ టు స్టిక్ టు ద ఇన్ఫ్యాక్ట్ మనకున్న టైం చాలా తక్కువ కాబట్టి మనం వాడు ఏం అడిగాడు దానికే స్టిక్ అవుదాం మనం. వీ డోంట్ నీడ్ టు బ్రాగ్ అరౌండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో లేటరేట్ అంటే బ్రిక్ నుంచి వచ్చే సాయిల్. సో జనరల్గా 200 centimeters కన్నా ఎక్కువగా ఉన్న ఏరియాస్లో మనకు ఈ సాయిల్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. సో మనకు వీ జనరలీ కోర్స్ దేనికి వాడతాం అంటే బ్రిక్స్ మేకింగ్కి వాడతాం. ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, సంగారెడ్డిలో ఎక్కువ ఉంటుంది, అది రాయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నారాయణఖేడ్, జహీరాబాద్ ఆ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. మరి ఏం పండిస్తాం ఇక్కడ, రైట్? జనరల్గా తోటలు అంటాం కదా, మామిడి, మ్యాంగో. తెలంగాణ మ్యాంగో అంతా లేటరేట్ సాయిల్స్ నుంచే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జింజర్, తెలంగాణ ఉన్న జింజర్ ఇండియాలో చాలా చోటుకి జింజర్ ఈ సాయిల్స్ నుంచే వస్తుంది. అలాగే
తెలంగాణస్ గోల్డ్. ఈ టర్మరిక్ కూడా మనకు లేటరేట్ సాయిల్స్ నుంచే వస్తుంది. సో ఇవి మీరు ఖచ్చితంగా రాయాలి. ఇన్ఫ్యాక్ట్ బట్ ఈ ఈ ఏరియా అనేది చాలా తక్కువే, 7% అనేది చాలా తక్కువే అనుకోవచ్చు. ఎందుకు అంటే లీచింగ్ వల్ల, అంటే బికాస్ ఆఫ్ లీచింగ్ యూ కెన్ రైట్ లైక్ బికాస్ ఆఫ్ లీచింగ్ ద న్యూట్రియంట్స్ గోస్ టు ద బాటమ్ లేయర్స్ ఆఫ్ ద సాయిల్ విచ్ ఆర్ అన్ఫిట్ ఫర్ ద pulses and legumes. So we go with the production of mango, ginger, turmeric, which we are number 1 or number 2 in the state అని కనుక మీరు ఎన్ని చేస్తే మాత్రం మీ ఆన్సర్కి చెప్తున్నా కదా 7/10 రావడానికి మీ ఆన్సర్కి చాలా ప్రాబిలిటీ ఉంది. ఇంకా మీరు 10/10 రావాలి అంటే చాలా కష్టము, బట్ ఇవ్ నాట్ ఇంపాసిబుల్. ఇంకా బాగా రాయాలి మీరు. అంటే తక్కువ మనకున్నదేమో చాలా తక్కువ టైము, రాయాల్సిందేమో చాలా ఎక్కువ. అల్యూవేల్ సాయిల్స్ గురించి రాయొచ్చు, కేవలం 1% ఉంటుంది. మన కృష్ణ, గోదావరి, మంజీరా, ప్రాణహిత ఏరియాస్లో ఉంటుంది. మనకు అల్యూవేల్ సాయిల్స్లో ఏం పండిస్తాం? వరి, గోధుమలు. వి ఆఫన్ గ్రో దీస్ టైప్ ఆఫ్ సాయిల్స్, దిస్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఇన్ దీస్ పర్టికులర్ రీజియన్స్. సో లాస్ట్లో కన్క్లూజన్ ఏంటి రాయొచ్చు అంటే ద గ్రాడ్యువల్ లాస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బై సాయిల్స్ త్రూ జోగ్రఫిక్ ఏజెంట్స్ లైక్ XYZ గ్లేషియర్స్ తెలంగాణ లేవులేండి, విండ్, రివర్స్ లీడ్స్ టు సాయిల్ ఎరోషన్. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఆల్సో ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద సాయిల్స్ బై ఇంక్రీజింగ్ ద ఫారెస్టేషన్ అండ్ విత్ జీరో టిల్లేజ్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ కూడా క్వశ్చన్ ఉంది కాబట్టి జీరో టిల్లేజ్ ఇన్ అగ్రికల్చర్ గురించి చెప్పాలి, సాయిల్ డిగ్రేడేషన్కి ఏం చేయాలో చెప్పాలి, అఫారెస్టేషన్ లేకపోతే ఓవర్ గ్రేజింగ్ ఆపడము, కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్, చాలా అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని ఎలా దాన్ని మార్చుకోవాలి చెప్పొచ్చు. లేకపోతే ఏదైనా ఒక రీసెర్చ్ సెంటర్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ఇచ్చిన రిపోర్ట్ అనో, లేకపోతే ఇంకేదైనా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డ్రై ల్యాండ్ అగ్రికల్చరు, లేదా ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చేసి క్వశ్చన్ ఎండ్ చేస్తే మాత్రం దెర్ ఈస్ హై ఛాన్సెస్ యూ విల్ బి గెటింగ్ 7+1 దట్ ఈస్ ఈక్వల్ టు 8/10 రావడానికి ఆస్కారం ఉంది. రైట్, వస్తాయని నేను చెప్పను, దెర్ ఈస్ ఎ హై ప్రాబబిలిటీ. సో దిస్ ఈజ్ అనాలిసిస్ ఆఫ్ ఎ క్వశ్చన్. సో క్వశ్చన్ని అర్థం చేసుకోండి, క్వశ్చన్లో ఏం అడిగాడో తెలుసుకోండి, రైట్, స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ UPSC రేడియో. ఐఎమ్ దినేష్ దింటకుర్తి. సో ఐ విల్ బి ప్రొవైడింగ్ మెంటర్షిప్ ఆల్సో ఫర్ TGPSC. ఆల్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ విల్ బి గివెన్ డౌన్. తక్కువ టైం ఉందండి, మనకున్నదేమో 100 రోజులు, కానీ మనకు చదవాల్సిన సిలబస్ ఏమో 300 రోజులు సరిపోయే ఉంది. సో మనం ఫాస్ట్గా చదివితే తప్ప మనకు ఛాన్సెస్ లేదు టు క్లియర్. సో ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ, ఎందుకంటే Group 2 కూడా ఉంది కాబట్టి క్లాష్ అయ్యే అవకాశం, అంటే మీ టైం క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని తగ్గట్టుగా బాగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.